దొంగలు పాడుగాను ఏడ చూడు వాళ్ళే పాడైనరు. ముఖ్యంగా ఇప్పుడు గోల్డ్ షాప్లలో లూటీ సీజన్ నడుస్తున్నట్టున్నది. మొన్నగా యూపీకి వెళ్ళి వరుస గోల్డ్ షాప్లకు వెళ్ళి గన్నులు పట్టుకొని పోయి బెదిరించి దుఃఖనమంతా లూటీ చేసినట్టు ఆంధ్రాలున్న గుంటూరు జిల్లా పొన్నూరు కాడ కూడా గదే తీర్ల ప్లాన్ చేసిండ్రట. కాకుంటే ప్లాన్ బెడిసిగొట్టి సీన్ రివర్స్ అయింది ఇట్లా. ఎక్కడోళ్ళో ఏం పాడో ఈ దొంగలు పాడుగాను. ఈ దొంగలింట్ల పీన్గెల్లా పని చేసుక బతక శాతగాని సన్నాసిగాళ్ళు గిట్ల మంది కష్టాన్ని దోసుక తినేతందుకు మరిగిండ్రు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఓ బంగారం దుకాణం చోరీకి ఫార్చునర్ కార్లు వచ్చిండ్రు ఈ ఫాల్తుగాళ్ళు. డీమార్ట్ల షాపింగ్ చేసినట్టు షాప్ అంతా దొరికిన కాడికి నగలను చదురుకుర్రు. మొత్తం 38 కిలోల వెండి నగలను బ్యాగ్ల చదిరిండట. ఇక వారి పోతుంటే లోకలోళ్ళు ఒకరిని పట్టుకుండ్రు. వాన్ని నీపు చింతపండు చేసి స్తంభానికి గట్టేసి పోలీసోళ్ళకు అప్పచెప్పిండ్రు. పోలీసోళ్ళు వచ్చి వాన్ని కట్లిప్ప తీసి కడుమో లేడుండ్రో ఏడికెళ్ళొచ్చిండ్రు అన్నది ఎంక్వైరీ చేస్తుండ్రట. ఈ దెబ్బతోటి పొన్నూర్ల బంగారం దుఃఖన పోళ్ళు గజ గజ వణుకుతుండ్రు. ఎట్లకెళ్ళి ఎవడొచ్చి లూటి చేసుకపోతాడో అని బిక్కు బిక్కుమంటుర్రట. జర గోల్డ్ షాప్లకెళ్లే గాని శివారిండ్లకెళ్లే గాని పోలీసు వాళ్ళ గస్తీ పెంచాలని అంటుర్రు పబ్లిక్ కూడా. చూడాలి మరి ఆ దొంగ బద్మాషిగాళ్ళు దొరికి ఆలసోమాలకు అప్పచెప్తారో లేదో. ఏ మాట కామాటే టెక్నాలజీ వాడకంలా బాబు సార్ను మించినోళ్ళు లేరనిపిస్తుండు. విజనరీ బాబు అన్న దానికి విజువల్ గా చూయిస్తుండు అని నెటిజన్లు కామెంట్లు పెడుతుండ్రు. అంతగానం ఏం చేసిండంటే వరదలల్లా సార్ వాడుతున్న టెక్నాలజీ అట్లుంది మరి. మరి మన తెలంగాణ సర్కారోళ్లకు ఐడియా రాలేదో ఏందో గాని ఆంధ్ర సర్కారు మాత్రం వరద బాధితులను ఆదుకునేందుకు టెక్నాలజీని తెగ వాడుకుంటుంది. ఇప్పటికే బయటికి రాలేని బాధితులకు డ్రోన్లతోటే ఫుడ్ పొట్లాలు పంపించింది. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుండి పరిస్థితిని కంట్రోల్ చేస్తుండు సారు. ఇంకో దిక్కు వరద బాధితులను కాపాడేందుకు రోబోటిక్ లైఫ్ జాకెట్ ను కూడా బాగానే వాడుతుండ్రు. ఇగో రోబోటిక్ లైఫ్ జాకెట్ ను వీడియో గేమ్ ఆడినట్టు రిమోట్ తోటి ఆపరేట్ చేసుకుంటా బాధితుల దగ్గరికి పంపొచ్చు. అది స్పీడ్ గా బాధితుల దగ్గరకు ఉరికిపోతది. దాన్ని పట్టుకొని వరదల సిక్కినోళ్లను బయటకు తీసుకురావచ్చు. ఇట్లా టెక్నాలజీని తెంపు లేకుండా తెగ వాడుతుంది ఆంధ్ర సర్కారు.